హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం థియేటర్లలో విడుదలైన సినిమాల్లో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా, కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన రావ్ బహదూర్ మూవీ కూడా ఒకటి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేక నిరాశపరిచిందా? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే 1991 కాలంలో రాజకుటుంబానికి చెందిన రామప్పరావ్ బహదూర్ లివర్ క్యాన్సర్తో బాధపడుతుంటాడు. అయినా చావుకు లొంగకుండా జీవిస్తూనే ఉంటాడు. అయితే తన స్నేహితుడు డాక్టర్ ఆచారికి ఎన్నాళ్లుగానో తనను వేధిస్తున్న ఒక అనుమానం గురించి చెబుతాడు. ఆ అనుమానమేంటి? అది ఎందుకు వచ్చింది? చివరికి దానికి సమాధానం దొరికిందా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో మొదట చెప్పుకోవాల్సింది సత్యదేవ్ నటన. యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆయన చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ దీపా థామస్ కూడా తన పాత్రలో చాలా సహజంగా కనిపించింది. వికాస్ ముప్పాల, బాలపరస తమ పాత్రల్లో మంచి నటన కనబరిచారు. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. దర్శకుడు అనుమానం అనే కాన్సెప్ట్ చుట్టూ కథను నడిపించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా బావుంటాయి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కథనం కొంతసేపటి తర్వాత రొటీన్గా అనిపిస్తుంది. సినిమా అక్కడక్కడా కాస్త స్లోగా సాగుతుంది. క్లైమాక్స్లో వచ్చే కొన్ని ట్విస్ట్స్ను ముందుగానే ఊహించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని వెళితే కొంతమందికి నిరాశ కలగొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. పీరియాడిక్ సెట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి ప్లస్. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి రావ్ బహదూర్ ఒక మంచి కామెడీ, ఎమోషనల్ డ్రామా. సత్యదేవ్ యాక్టింగ్, ఎమోషన్స్, కొన్ని కామెడీ సీన్స్, సస్పెన్స్ బావుంటాయి. తప్పకుండా ఒక్కసారి థియేటర్లో చూడొచ్చు. అయితే చాలా భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితే మరింత బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రావ్ బహదూర్ ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి.